వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. గుంతలమయంగా ఉన్న రోడ్లను పూర్తి చేయ కార్యక్రమం. పనులు పూర్తి చేయమని అధికారులను పరుగులు పెట్టించిన మంత్రివర్యులు. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. కొన్ని నెలలుగా నేతాజీ పార్క్ నందు పనుల్లో అధికారుల జాప్యం. ప్రజా సమస్యలకు అనుగుణంగా పనులు లేవు. ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం. ఇక డీటెయిల్ చూస్తే కార్తీక మాసం పురస్కరించుకొని హైదరాబాద్ కోటి ఇసామియా బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో 117 జంటలు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు ప్రతి ఏటా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొమిరిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. ఇంకో కర్పూరాన్ని దీపానికి వెలిగించండి. కర్పూరాన్ని లేదా అగ్గిపెట్టెలో అయినా వెలిగించవచ్చు, తప్పు లేదు. దేవవందనం సమర్పయామి. ఇప్పుడు గణపతికి చూపించండి. దేవవందనం సమర్పయామి. అలాగే నిదానంగా పెట్టాలి. పూజయామి. ఓలు తీసుకొని ఆ వినాయకుడి దగ్గర ఒక్కొక్క పూజ చూసి నమస్కారం చేసుకోండి. మీకు ఇచ్చిన అరటి పండుగ కర్పూరం బట్టి వెలిగించండి. ఆహారమై రాజా కీర్తన. పద్నాలుగు మాసాలు అయ్యింది ఇప్పటి వరకు. మరి 14 మాసాల నుంచి కూడా మేము ఒక టీం ఎన్నుకున్నాము. ఆ టీము ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎంబడే ఉండి అది ఎంత పెద్ద ఎత్తున ఖర్చునైనా మనం జరుపుకోవాలని వాళ్ళందరి ప్రోత్సాహంతోనే ప్రతి కార్యక్రమం ఒక 3 మాసాల కింద రమా సహిత సత్యనారాయణ స్వామి 108 జంటలతో చేయాలని ఒక నాకు సంకల్పము. దానికి గాను కన్వీనర్ అయినా, చైర్మన్ అయినా, మెంబర్స్ అయినా అందరూ ప్రతి ఒక్కరు డోనర్స్ నాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విధంగా దిగ్విజయం చేయడానికి అందరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పి ఎయిర్ కూలర్లు అయితే దీపాలకు ఇబ్బంది చెప్పి ఏసీలు పెట్టించడం జరిగింది. అందరికీ టేబుల్ల మీద ప్రాబ్లం ఉండదని చెప్పి టేబుళ్ళు కూసబెట్టి చేసి సుమారుగా ఒక 1 మంత్ నుంచి మేమంతా శ్రమ చేసినాము. ఆ శ్రమ వెనుకనే ఇలా ఫలితము. ఆ భగవంతుని ఆశీర్వచనం మా ఒక్కరికి తప్ప మా ఒక్కరి కాక అందరికి ఉండాలనే కోరికతోనే ఇది సామూహికంగా చేసినాము. ఎల్లవేళలా మేము వారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇవాళ కార్తీక మాసం 2వ రోజు ద్వితీయ రోజున చక్కగా 117 మంది జంటలతోటి ఆర్యవైశ్య సంఘం ఇసామియా బజార్ వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాము. స్వామివారికి ప్రాతకాలం నుంచి అర్చనాది కార్యక్రమాలన్నీ చేసుకొని సాంప్రదాయ దుస్తులు ధరించినటువంటి 117 మంది పుణ్య దంపతులతోటి వైభవంగా వారన్నిటికీ కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం నిర్వహించుకోవడం. లోక కళ్యాణం జరగాలి, అందరూ బాగుండాలి అని చెప్పి ఎప్పుడు మన ఇసామియా బజార్ వారు ఆర్యవైశ్య సంఘం వారు కోరుకుంటున్నట్టుగాని గతంలో
ఎన్నో కార్యక్రమాలు, సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, అట్లాగే అమ్మవారి జయంతి ఉత్సవాలు, ఇలా రకరకాల కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ ఈ కార్తీక మాసంలో ఇంత వైభవంగా ఇక్కడ చేయడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో వేలాది మందిగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని తెలుపుతున్నాం. జై శ్రీమన్నారాయణ. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో శివనామస్మరణతో మారిమోగిపోయింది కాలనీ. శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా రోడ్ నెంబర్ 3లోని శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులతో కిటకిటలాడింది అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు దీపారాధనలు చేసి స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर टाइम पड़ती देव వచ్చేయమ్మా టైం ఉంది. अयं मे अक्षो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवादिमर्शनः एते सहस्रमयं पाशः मुख्यो मर्त्यायन्तवे तान् यज्ञस्य मायया सर्वानवेजामहे अहोरात्रे पार्श्वे नक्षत्रानुरूपम् अश्विनौ व्याप्तं यज्ञ सुवर्णरजतस्रजां चन्द्रां मृण्मयी लक्ष्मीं जातवेदो ममावह रामावह जातवेदो लक्ष्मीमनपगामिनी नक्षत्रं देवं धियं इदमासां विचक्षणं अविनाशं जुहोतना विद्यवातिरस्मजोजस्य केतवः विद्येना भुवनानि सर्वा सतत्विका वागर्धाविव संपृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. పవిత్ర మాసం, పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఈరోజు మొదటి సోమవారం మన దేవాలయం ముందు శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి ఆలయం కేబీహెచ్బీ కాలనీలో ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు సామూహిక రుద్రాభిషేకాలకు, ఉదయం 4 గంటల నుంచి 1 గంట వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం కలదు. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం 4 గంటల నుంచి 1 గంట వరకు స్వామికి రుద్రాభిషేకం జరపబడును. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు జ్వాలాతోరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. ఈ నెల 19వ తేదీ ఆరుద్ర నక్షత్రం రోజు, ఆర్ద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం స్వామివారికి 5 గంటలకి దాదాపుగా ఒక 100 లీటర్ల తేనెతో ప్రత్యేక అభిషేకము, 9 గంటలకు అన్నాభిషేకం కలదు. మహాశివరాత్రి స్వామివారికి మహన్యాస రుద్రాభిషేకము, సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగును. అమావాస్య రోజు స్వామివారికి మహారుద్రాభిషేకము, సాయంత్రం అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమంతో ఇట్టి కార్తీక మాసం పూర్తి. దీపారాధన, ఎవరైతే ప్రదోష సమయంలో నెయ్యి వత్తులతో దీపారాధన చేసి స్వామికి సమర్పిస్తారో వారికి స్వామి అనుగ్రహం ఉంటుంది, లక్ష్మీ కృప ఉంటుంది. ఎవరైతే కుదరలేదనుకోండి, కార్తీకం నెల రోజులు కుదరలేదనుకోండి, పౌర్ణమి రోజైనా సరే, ద్వాదశి రోజైనా సరే, అమావాస్య రోజైనా సరే దీపారాధన చేసుకుంటే ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. సర్వే జనా సుఖినో భవంతు. సనాతన ధర్మకీ జై. గోహత్య నివారితాస్తు. బాలాజీనగర్ డివిజన్ కేపీహెచ్బీ కాలనీ ధనలక్ష్మి సెంటర్ నేతాజీ పార్క్ నందు అభివృద్ధి పనులు ఆగిపోయాయని, పార్కులో పారిశుద్ధ్యం, ఎలక్ట్రిసిటీ, ఇంజనీరింగ్ పనులు పెండింగ్లు ఉండడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు మాజీ కార్పొరేటర్ బాబురావుతో కలిసి నేతాజీ పార్కును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా నేతాజీ పార్కులో పనుల్లో అధికారులు జాప్యం చేయడం వల్లనే వాకింగ్ చేసుకునే వారికి అనుకూలంగా వాకింగ్ ట్రాక్ సరిగా లేదని పనులు జరగడం లేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ విధంగా అధికారులు నిర్లక్ష్య వైఖరికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ప్రభాకర్ గౌడ్, జేహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. వాకింగ్ ఏంటమ్మా ఏంటి వాకింగ్ ఏంటమ్మా తిరుపతిలో 5,28,00,000 రూపాయలతో నియోజకవర్గంలో గుంతలమయంగా ఉన్న R&B రోడ్ల మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. గూడూరు మండలంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ పోర్టల్ ఫ్రీ ఏపీ కార్యక్రమంలో చెన్నూరు రాజంపేట రోడ్డు గుంతలు పూడ్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన 65 లక్షల రూపాయల వరకు ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారికి అందరం కూడా మనం రుణపడి ఉండాలి. ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా మనం ఒక్కరోజు కూడా ఈ గుంతలు పూడ్చే కార్యక్రమం గతంలో ఎమ్మెల్యేలు కూడా ఎవరు చేయలేదు. మన ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, నేను లోకలయ్యా నన్ను మీరు చూడండి అని. అదే లోకల్కి బయటికి తేడా ఉండేది ఇదే. ఆయనకి ఇంట్రెస్ట్గా ఉండి దీన్ని పట్టుకొచ్చి దీన్ని తీసుకొచ్చి గుంతలు పూడ్చడం, జనాలకు ఏం కావాలో చేయడం అనేది మన ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి చేస్తున్నాడు. కాబట్టి 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక గుంత కూడా పోడ్చకుండా గత ఎమ్మెల్యేలు కూడా పట్టుకునే పరిస్థితిలో ఉంది. మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమం బట్టి చంద్రబాబు నాయుడు చొరవతో ఈ కార్యక్రమం చేపడుతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ రోడ్లన్నీ చూసుకొని ఇంకా అన్నగారు ఇంకా ఎవరిని కూడా ఎన్ని చేపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటకీలకు మెస్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు
విద్యార్థి ప్రజా ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో ఎటకెలకు ప్రభుత్వం దిగొచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు సంక్షేమ ఆస్తులను విద్యార్థులకు సంబంధించిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ సందర్భంగా మేకల పరశురాములు జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గురుకుల సంక్షేమ వసతి గృహాల్లోని సుమారు 7 లక్షలకు పైగా విద్యార్థులు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన విజయవంతం పూర్తిగా చేసుకొని బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. మన సిరిసిల్ల జిల్లా బీసీ అధ్యక్షుని ఎన్నికైనటువంటి మేకల పరశురాములు గారికి నమస్కారములు. అలాగే ఆయన ఎన్నికైనటువంటి మన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇక్కడ సిరిసిల్లలో మరియు జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి మన అధ్యక్షుల వారు చెప్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మనం కొత్త కార్యవర్గం తీసుకొని కొత్త కమిటీ ఏర్పాటు చేసి మేకల పరశురాముల ఆధ్వర్యంలో మనం అందరం ముందుకు పోయి రేపు జరగబోయే 6వ తారీఖు నుంచి జనగణన ఉంది. ఆ జనగణనలో భాగంగా మన బీసీలు కూడా అత్యధికంగా మనం ఏమిటోనే నిరూపించుకోవడానికి ఇది అవకాశం వస్తుంది కాబట్టి మన బీసీలు ఐక్యంగా ఉండి మన యొక్క అందరూ ఐకమత్యంగా ఉండి మాకు సహకరించగలని సభముఖంగా కోరుకుంటున్నాం. విద్యార్థి ప్రభుత్వ వసతి గురుకులాల్లో విద్యార్థినులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు మరియు కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా విద్యార్థులకు మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచలేదు. విద్యార్థుల కష్ట సుఖాలను పట్టించుకున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంటు సభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ సంఘ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లాలో గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం ప్రతి జిల్లాకు ఎంత అవసరం ఉంటే అంత మేరకు సీఎంఆర్ఎఫ్ విభాగం నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యం విషయంలో చంద్రబాబు ఆర్థిక భారం చూడడం లేదన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని దీపావళి కానుక దీపం పథకాన్ని ప్రారంభించారన్నారు. అర్బన్ కార్యాలయంలో మొత్తం 7 మందికి 8,70,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతోనే పెట్టుబడులను వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 8,70,000 రూపాయలు రావడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు పేదలు ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అలా 5 ఏళ్ల కాలంలో
ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ అయితేమి సీఎం రిలీఫ్ ఫండ్ దీనికి సంబంధించి నిర్వీర్యం చేశారు. మళ్ళా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అయితేమి అలాగే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అయితేమి వారము కాన్స్టిట్యున్సీలు ఎంత అడిగితే అంత రిలీజ్ చేయడం, పేద ప్రజల ఆరోగ్యం గురించి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మా ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పెన్షన్స్ అయితే ఏమి, అలాగే డిఐసి అయితే ఏమి, అలాగే అన్న క్యాంటీన్లు అయితే ఏమి, నిన్న దీపం పథకం 2.0 కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 4 నెలల్లోనే మేము ఒక ఫైనాన్షియల్గా కానీ ఇవన్నీ మా ముఖ్యమంత్రి వర్యులు గాడిలో పెట్టడం జరిగింది. గత 5 ఏళ్లలో ఉండే పెండింగ్ బిల్లులు అయితే ఏమి, రైతుల బిల్లులు అయితే ఏమి, అలాగే కాంట్రాక్టర్ బిల్లులు అయితే ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ, అలాగే డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చారు. డ్రోన్ వ్యవస్థ ఫ్యూచర్ మొత్తం డ్రోన్ వ్యవస్థవే రాబోతుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు. అలాగే ఇంటింటికి ఒక ఎంటర్ప్రైనర్ పారిశ్రామికవేత్తని తయారు చేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారి ఆకాంక్ష. గతంలో ఇంటికి 2-3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి వాళ్ళది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. గత వారంలో మా మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు యుఎస్ విజిట్ చేయడం జరిగింది. దాదాపు 1,40,00,000 పెట్టుబడులు తీసుకోవడం రావడం జరిగింది. దీనికి అన్నింటికీ ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారనే నమ్మకం మీద ఈ పెట్టుబడులు అయితే ఏమి, ఈ ఇండస్ట్రీస్ అయితే రావడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంతలమయంగా ఉన్న రోడ్లను పూర్తి చేయ కార్యక్రమం, పనులు పూర్తి చేయమని అధికారులను పరుగులు పెట్టించిన మంత్రివర్యులు. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. కొన్ని నెలలుగా నేతాజీ పార్క్ నందు పనుల్లో అధికారుల జాప్యం, ప్రజా సమస్యలకు అనుగుణంగా పనులు లేవు, ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీత. నమస్కారం.